హాయ్ ఫ్రెండ్స్. రాజకీయాల్లో ఎప్పుడూ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. నైతికత అండ్ నంబరింగ్. ఈ రెండిట్లో ఎక్కడ మిస్ అయినా కూడా ఒక పార్టీ ఘోర తప్పిదానికే పాల్పడినట్లవుతుంది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో టీవీకే, డీఎంకే, అన్నా డీఎంకే ఈ పార్టీలన్నీ కరెక్ట్‌గానే ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక ఘోర తప్పిదానికి పాల్పడింది. ఇందులో ఏకంగా నైతికత విషయంలోనూ తప్పు చేసింది. మరోవైపు నంబరింగ్ విషయంలో కూడా ఆ పార్టీ కనీస అవగాహన లేకుండా ప్రవర్తించింది. దీంతో కాంగ్రెస్‌పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతం టీవీకే పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. ఆ పార్టీ అధికారాన్ని చేపట్టాలి అంటే మరో 10 ఎమ్మెల్యే సీట్లు కావాలి కాబట్టి కాంగ్రెస్ దగ్గర 5 ఉన్నాయి. వెంటనే అంటే ఆ పార్టీ గెలుపొంది ఇంకా అధికారానికి అడుగులు వేయక ముందుగానే కాంగ్రెస్ పార్టీ తాము టీవీకేకు మద్దతు ఇస్తామనే విధంగా ప్రకటన చేసేసింది. దీంతో ఆ పార్టీ టీవీకేతో కలిసిపోయింది. అయితే అంతకు ముందు వరకు దాదాపు 10 సంవత్సరాలు డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉంది. అధికారంలో సైతం భాగమైంది. అలాంటి పార్టీ వెంటనే ప్లేటు ఫిరాయించడాన్ని చూస్తూ ఉంటే అక్కడి డీఎంకేతో పాటు తమిళనాడు ప్రజలు అస్సలు దీన్ని అంగీకరించలేకపోతూ ఉన్నారు. తాజాగా డీఎంకే అండ్ కాంగ్రెస్ నేతల మధ్య కూడా పెద్ద ఎత్తున వాగ్వాదం జరుగుతుంది. ఆ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అయితే ఉద్రిక్తత సైతం చోటు చేసుకుంది. సో మొత్తంగా తమిళనాడులో రాహుల్ గాంధీ ఒక పెద్ద తప్పిదానికే పాల్పడ్డారు. ఇది ఫ్యూచర్‌లో కూడా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇండీ కూటమిలో తాము అస్సలు భాగస్వామ్యం కాబోము అని డీఎంకే ప్రకటన చేసింది. ఏకంగా లోక్సభ స్పీకర్‌కు సైతం లేఖ రాసి తమకు సీటింగ్ అరేంజ్‌మెంట్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కాకుండా కాస్త దూరంగా కూర్చోబెట్టండి అని సైతం లేఖ రాసింది. అంటే ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో దేశ రాజకీయాలపై పెను ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మరి ఈ పరిణామాలు ఎటువైపునకు దారి తీస్తాయి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్‌ను రీసెంట్‌గానే స్టార్ట్ చేశాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ పాల్పడిన తప్పిదాల్లో ఫస్ట్ మనం నైతికత అంశానికి వస్తే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అసలు ఎటువంటి స్టేక్స్ లేవు అండ్ ప్రజల నుంచి ఖచ్చితంగా ఇన్ని ఓట్లు వస్తాయని కూడా ఆ పార్టీకి కరెక్ట్ నంబరింగ్ సైతం లేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో పొత్తు పెట్టుకోవడం వల్ల గత లోక్సభ స్థానాల్లో 9 ఎంపీలను గెలుచుకుంది అండ్ ఈసారి 5 ఎమ్మెల్యేలను సైతం గెలుచుకుంది. ఇవన్నీ కూడా డీఎంకేతో పొత్తు వల్ల మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక ఎంపీ స్థానం కాదు కదా, ఒక ఎమ్మెల్యే స్థానాన్ని సైతం గెలవలేని పరిస్థితి. సో డీఎంకే వల్లనే ఆ పార్టీకి ఈ 5 ఎమ్మెల్యేలు గెలుపొందారు అన్నది కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పార్టీని పూర్తిగా పక్కన పెట్టేసింది. జస్ట్ అధికార దాహంతో ఇటువంటి పని చేసింది అని చెప్పుకోవచ్చు. నిజానికి గత 10 సంవత్సరాలుగా డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో భాగమైంది. అయినా కూడా ఆ పార్టీకి దాహం తీరలేదు. మళ్ళీ టీవీకేతో చేతులు కలపడం ద్వారా అధికార కూటమిలో ఉండాలని భావిస్తోంది. నిజానికి టీవీకేతో చేతులు కలిపితే ఒక మినిస్టర్ పదవి రావచ్చు. అంతేకాకుండా అధికార భాగస్వామ్యం అని చెప్పుకోవచ్చు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఒరిగే లాభం ఏమీ లేదు అనే చెప్పుకోవచ్చు. అదే డీఎంకేతో గనుక ఉండి ఉంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో డీఎంకే సపోర్టు ఆ పార్టీకి ఉండేది. అంతేకాకుండా ప్రజలు సైతం కాంగ్రెస్ పార్టీ నైతికత అంశంపై ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు. ఈసారి నైతికత దాటి ప్రవర్తించినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నంబరింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో 5 ఎమ్మెల్యేలతో పాటు 9 మంది ఎంపీలు ఉన్నారు. అదే సమయంలో డీఎంకే దగ్గర ఏకంగా 20 లోక్సభ ఎంపీలు ఉన్నారు. అంటే 8 మంది రాజ్యసభ ఎంపీలు సైతం ఉన్నారు. ఈ నంబరింగ్ మనం ఒక్కసారి గుర్తు పెట్టుకుంటే ఇప్పుడు డీఎంకే పార్టీ గతంలో వరకు ఇండీ కూటమిలో ఉండేది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండీ కూటమికి ఇటు డీఎంకేతో పాటు అటు మమతా బెనర్జీ ఈ 2 పార్టీలు ప్రధానంగా ఉండేవి. యూపీలోని అఖిలేష్ యాదవ్ ఈ ముగ్గురు మాత్రమే ఇండీ కూటమిలో చాలా ప్రధానమైన పార్టీలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సొంతంగా 99 మంది ఎంపీ స్థానాల్లో ఉండగా ఈ డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ అండ్ అఖిలేష్ యాదవ్ వీళ్ళు ముగ్గురు కలిసి రావడంతో మరికొన్ని చిన్న చిన్న పార్టీలు కలిసి రావడంతో ఇప్పుడు విపక్ష పార్టీకి ఏకంగా 200కు పైగా లోక్సభ సీట్లు ఉన్నాయి. సో ఈ బలంతోనే కాంగ్రెస్ పార్టీ కీలక బిల్లులను సైతం అడ్డుకోగలిగింది అని చెప్పుకోవచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్లు మనం రీసెంట్‌గానే చూసాం. ఆ బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్ పార్టీతో పాటు
విపక్ష కూటమి పార్టీలన్నీ కూడా ఐక్యంగా ఉండటం వల్లనే ఈ బిల్లు వీగిపోయింది. సో ఒకవేళ ఇప్పుడు డిఎంకే బయటికి వస్తామని ప్రకటించింది, మాకు ఇండి కూటమితో అసలు సంబంధమే లేదు, మమ్మల్ని పూర్తిగా కాంగ్రెస్ నుంచి దూరంగా కూర్చోబెట్టండి అని సైతం అడిగింది. కాబట్టి డిఎంకే పార్టీ భవిష్యత్తులో బీజేపీకి తెర వెనుక నుంచి సపోర్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు లాంటివి డిఎంకే సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఇలాంటి బిల్లులను కాకపోయినా మిగిలిన చిన్న చితక బిల్లుల విషయంలో బీజేపీకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఆ పార్టీకి మరిన్ని ఇబ్బందులు రాక తప్పదు అని చెప్పకనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాహుల్ గాంధీని చాలామంది నేతలు వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఒకవైపు అఖిలేష్ యాదవ్ గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నేను ఎక్కువ సీట్లు ఇచ్చి తప్పు చేశాను, ఆ పార్టీకి కాకుండా నేనే మరిన్ని ఎక్కువ సీట్లు తీసుకుని ఉంటే ఖచ్చితంగా మా పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చేవి, అండ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నేను ఇదే తరహా తప్పు చేశాను అని అఖిలేష్ యాదవ్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చినా కూడా ఆ పార్టీ గెలవలేకపోయింది, వాటిని మేమే గనక తీసుకుని ఉంటే ఖచ్చితంగా మా పార్టీకి మరిన్ని ఎక్కువ సీట్లు వచ్చేవి అని ఫరూక్ అబ్దుల్లా సైతం వ్యాఖ్యానించారు. ఇక మమతా బెనర్జీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు సైతం ఇవ్వలేదు, మొత్తంగా తానే పోటీ చేసింది. ఆ తర్వాత తాను ఓడిపోయింది, అది వేరే విషయం. కానీ ఆ పార్టీని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశాయి. ఇప్పుడు డిఎంకే సైతం పార్టీని పక్కన పెట్టేసింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒంటరైపోతుంది. ముఖ్యంగా ఈ విపక్ష కూటమి మొత్తం విచ్ఛిన్నం కావడం వల్ల బీజేపీకి ఇదొక పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. మనం మహిళా రిజర్వేషన్ బిల్లుకు వచ్చిన ఓట్లను ఒక్కసారి పరిశీలన చేస్తే ప్రభుత్వానికి ఈ బిల్లు పాస్ చేయడానికి అనుకూలంగా 298 ఓట్స్ పడితే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ 230 ఓట్లు పడ్డాయి. మొత్తంగా మహిళా బిల్లు ఆమోదం పొందడానికి 350 ఓట్లు కావాల్సి ఉంది. ఇప్పుడు డిఎంకేకు సంబంధించి 20 మంది ఎంపీలు కనుక బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తే ఆ పార్టీకి 20+ అవుతాయి. అదే సమయంలో విపక్ష కూటమికి 20- అవుతాయి. తద్వారా మరో 10 సీట్లు మాత్రమే గ్యాప్ ఉంటాయి. ఈ 10 సీట్లను ఎవరినో ఒకరిని మేనేజ్ చేసి బీజేపీ ఆ ఓట్లను సైతం తెచ్చుకోగలదు. తద్వారా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు లాంటివి సైతం డిఎంకే మద్దతుతో భవిష్యత్తులో ఆమోదం పొందించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తద్వారా కాంగ్రెస్ పార్టీ ఘోరమైన తప్పిదాన్ని చేసింది. జస్ట్ అధికార దాహంతోనే ఇంత తీవ్రమైన తప్పిదానికి పాల్పడింది. ఇది భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించనుంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.